హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు కంటికి జుట్టుకి మేలు చేసే కరివేపాకుతో హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు చికెన్ ఫ్రై చేస్తున్నా. దీనికోసం కావాల్సిన మసాలాలు: లవంగాలు, యాలకులు, చెక్క, ధనియాలు, జీలకర్ర, సోంపు, నువ్వులు, 1 స్పూన్ మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 kg చికెన్కి 10 కరివేపాకు రెబ్బలు తీసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకుని మసాలాలను ఒక్కొక్కటిగా వేస్తూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులను మాత్రం ఆఖరిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు చల్లారినాక మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ని 1/2 గ్లాసు వాటర్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి 80% బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసి హీట్ అయినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై అయినాక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తరువాత బాయిల్ చేసిన చికెన్లో వాటర్ తీసేసి చికెన్ని ఫ్రై చేసిన ఉల్లిపాయల్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు చికెన్ వాటర్ కొంచెం వేసి, కొంచెం కరివేపాకు మసాలా వేసి, తగినంత సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇలా కరివేపాకు మసాలాను ఒక్కసారి వేయకుండా చికెన్ వాటర్ కొంచెం, మసాలా పొడి కొంచెం వేసుకుంటూ ఫ్రై చేస్తే చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది. మిగిలిన చికెన్ వాటర్, మసాలా పొడి వేసి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా అయిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి.
ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేయకూడదు. పచ్చిమిర్చి మిరియాలతోనే ఈ చికెన్ ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.